ఇక్కడ తిరుపతిలో ఏదో కార్యక్రమానికి వచ్చేసిన మా అక్క, మా రోజా, మా లప్ప అక్కో నీకోసమే వచ్చా నేను. ఎందుకంటే తిరిగే కాలు వాగే నోరు ఊరికే ఉండవని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేదనమాట. సో అది ఖచ్చితంగా నీకు వర్తిస్తుంది. తిరగడం, నోటికి వచ్చినట్టు వాగడం, ఎవరి కళ్ళల్లో, మా కరుణన్న కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. రోజా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రోజా నిన్న మాట్లాడింది కొన్ని మాటలు, అవి కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. అన్నీ ఆనిముత్యాలు. మా అక్క మాట్లాడితే మామూలుగా ఉంటుంది లాంగ్వేజ్. ఉగాది రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారి కుటుంబ సభ్యులు సమేతంగా పండుగ చేశారంట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బిఆర్ నాయుడు గారు ఏం చేశారంట? నాకు అర్థం కాని విషయము. ఊర్లో ఉండే వాళ్ళు మగవాళ్ళంతా ఏం చేశారు అనేది తప్ప నీకు ముందు నీ మొగుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచించావు ఎప్పుడన్నా రోజక్క? అధికారంలో ఉంటేనే మీ జగన్మోహన్ రెడ్డి, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సాంప్రదాయాలు, భార్య, గుళ్ళు, పద్ధతులు గుర్తురావా? అధికారం కోల్పోయిన తర్వాత అంధకారంలో ఉన్నప్పుడు తండ్రి ఫోటో గుర్తొస్తుంది. అంతకుముందు పదవిలో ఉన్నప్పుడు కూడా తండ్రి ఫోటో పెట్టేది లే. పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు తండ్రి ఫోటో గుర్తొస్తుంది, పెళ్ళాం పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేయాలని గుర్తొస్తుంది, సాంప్రదాయాలు గుర్తొస్తాయి, పద్ధతులు గుర్తొస్తాయి. నిన్న ప్రదక్షిణ చేయమంటే ఎందుకంత ఇబ్బంది పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కాలే. ఏందో ఆయన ప్రాణాలే ఇమ్మన్నంత ఫీల్ అయిపోయి పాపము తత్రిపెత్తిరి చేస్తున్నాడు. మొన్నేమో అక్షింతలు భూతోచ్చాటన చేయడం కూడా ఆయనకు తెలియదు. భూతోచ్చాటన చేసేటప్పుడు ఉత్తిష్టంతు భూత పిచాత అయితే భూమి భారక అని ఇలా చదివి వేస్తాం. కనీసం అది కూడా నాలెడ్జ్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్షింతలు ఇస్తే ఎట్లా నోట్లో వేసుకోలే, పక్కన పడేసాడు ఇంకొక ఎమ్మెల్యే మీద. ఆయన ఏదో ఇచ్చాడు కదా ప్రసాదం అని నోట్లో వేసుకోలే. అక్క నువ్వు మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఆయనకి పదవిలో ఉన్నప్పుడు చెల్లి, తల్లి ఎవరు గుర్తురారు, ఏమీ గుర్తురావు. అలాంటి అవకాశవాది గురించి నువ్వు వచ్చి మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తుందక్క. నోరు అదుపులో పెట్టుకొని నీకు చాలాసార్లు చెప్పినా కూడా నీకు సిగ్గు శరణ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, బిఆర్ నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, లోకేష్ బాబు ఏం చేస్తున్నాడు, నీకు ఏం కావాలో చెప్తే ఖచ్చితంగా అదే చేయమని వాళ్ళకి ఏదైనా మేము వినతి పత్రం ఇస్తాం.